నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. ప్రస్తుతం మనం విజయవాడ ప్రాంతం కృష్ణలంకలో ఉన్నాం. ఇక్కడ చూస్తే తారక నగర్ కానీ కరగట్టు కింద ఉన్న భాగం అంతా కూడా కృష్ణ రావడం వల్ల మునిగిపోయిన పరిస్థితి. అక్కడున్న వరద బాధితులందరినీ కూడా ఒక పునరావాస కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎంతమంది ప్రజలు వచ్చారు ఇక్కడికి, అసలు ఏ ఏరియాల నుంచి ఈ పునరావాస కేంద్రాలకి ప్రభుత్వం వారు ఇక్కడ తరలించారనే విషయాన్ని మనం ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాణిగారి తోట ఇక్కడ పునరావాస కేంద్రంలో ఇక్కడ చూస్తే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ శానిటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాటర్ బాటిల్స్ ఇక్కడ చూస్తే ఒక బండిల్లో వాటర్ బాటిల్ పెట్టి వీళ్ళందరూ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా దాహం వేసినప్పుడల్లా వాళ్ళే తీసుకునే విధంగా ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టడం కానీ, అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చూస్తే ఇక్కడ ప్రతి 25 kgs దాంట్లో ప్రతి చోట కూడా ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడ పెట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికైనా ఆకలి వేస్తే ఇక్కడి నుంచో తీసుకుని తినే పరిస్థితి కూడా కల్పించారు. ఇక్కడ ఎవరిని అధికారులను అడగడం కానీ ఇలాంటి పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళకి ఆకలి వేస్తే ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకుని తినే వెసులుబాటును తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ దోమల బెడద లేకుండా మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ స్ప్రేయర్స్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఇక్కడ స్ప్రేయర్స్ మొత్తం అన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? దుర్గా అండి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఈ ఏరియా? తారక రామర కృష్ణలంక. ఎన్ని రోజులు అవుతుంది మీకు వరద వచ్చి ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుంది. ఏంటి ఎలా ఉందమ్మా ఇక్కడ, ఎలాంటి వసతులు మీకు కల్పిస్తున్నారు, అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి? మాకు ఇక్కడ అంతా బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ అయినా ఏదైనా సరే బాగానే చూసుకుంటున్నారు, పర్వాలేదు. ఏమేమి పెడుతున్నారమ్మా ఫుడ్లో, అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ బాగానే ఉంటుంది క్వాలిటీ. అదే కిచిడి 3 పూట్ల పెడుతున్నారు తీసుకొచ్చి. కిచిడి అని పలావ్ అని పులిహారం అని అవి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఫుడ్ పాలు పిల్లలకి పర్లా బాగానే చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ పునరావాస కేంద్రాలను చూస్తే ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది కనబడుతున్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అసలు వీళ్ళకి వసతులు కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయిందంటారు ప్రభుత్వం? పర్వాలేదండి, అప్పుడు మీద ఇప్పుడు సౌకర్యంగా బాగానే ఉంది. ఆడవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఫుడ్ అయినా ఏదైనా సరే బాగానే చూసుకుంటున్నారు, బాగానే పెడుతున్నారు. ఆడవాళ్ళకైనా ఇబ్బంది ఏం లేదు, బాగానే చూసుకుంటున్నారు. జగన్ గారు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, అందరినీ గాలికి వదిలేసారు ఈ ప్రభుత్వం, నిర్లక్ష్యం చేస్తూ ఉంది, పునరావాస కేంద్రాలకు కూడా తరలించట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటమ్మా వాస్తవంగా ఏం చెప్తారు? వాస్తవంగా అయితే అప్పుడు మీద మాకు ఇప్పుడే సౌకర్యంగా ఉంది, బాగా చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు, పర్వాలేదు. ఆయన పవిత్రం కన్నా మాకు ఇక్కడ ఈయన పవిత్రంలోనే మాకు బాగా సౌకర్యంగా బాగుంది. నమస్తే అమ్మా మీ పేరు? నా పేరు దుర్గా భవాని అండి. ఏంటమ్మా ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? మేము పనికొచ్చి ఇక్కడ సిక్కడిపోయాడు, మాది బాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్. ఓకే అమ్మా, మీ ఏరియాలో కూడా వరద వచ్చింది కదా, ఇక్కడ మరి పునరావాస కేంద్రంలో చిక్కుపడిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మీకు ఎలా ఉంది, వసతులు ఏ విధంగా ఉన్నాయి? ఫుడ్ అది బాగానే ఉందండి, పిల్లలకి అన్ని పాలు రస్కులు రొట్టి అన్నీ బాగానే ఇస్తున్నారు. కొద్దిగా జనాలు ఎక్కువయ్యే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంతవరకే, కానీ మరి అందరికీ మంచిగా ఉండాలి. చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇల్లు మునిగిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. సామాన్లన్నీ మునిగిపోయి, కరెంట్ లేదు, వాటర్ లేదు. బాంబే కాలనీ ఎక్కడోనండి, కొంతమంది అక్కడ ఉండిపోయారు, కొంతమంది ఇక్కడ సిక్కడిపోయారండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీకు మంచినీళ్ళు కల్పించడంలో కానీ 3 పూట్ల ఫుడ్ పెట్టే విషయంలో కానీ ఏమన్నా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా, ఎలా ఉంది అసలు పరిస్థితి? అంతా బాగానే ఉందండి. వాటరు అందరూ పార్టీ వాళ్ళు అందరూ కుర్రోళ్ళు మొత్తం అండి అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి. మరి బట్టలు కూడా వచ్చినాయి అంట. వాటర్ విషయంలో కానీ ఫుడ్ విషయం కానీ మిల్క్ కానీ చిన్నపిల్లల విషయంలో కానీ సార్లు కానీ అంగన్వాడీ వాళ్ళు అందరూ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా సహకరించి అందరూ బాగా చూసుకుంటున్నారండి. చాలా సంతోషంగా ఉంది. మన ఇంట్లో అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ప్రాంతంలో పర్యటించారు, ఇక్కడ కానీ అక్కడ సింగనగర్ విషయాల్లో కానీ అసలు ఎలా అనిపిస్తుంది? ఒక ముఖ్యమంత్రి నేరుగా మీతో మాట్లాడడం ఎలా అనిపించింది? ఇద్దరు బాగానే చేసేవాళ్ళండి, ఇద్దరు సమానమే. ఆయన బాగానే చేసేవాళ్ళు, ఈయన బాగానే చేసేవాళ్ళు. పేదల పట్ల చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశారు అసలు? ఇప్పుడు ఫుడ్ అది బాగానే ఉంటుందండి. మరి మాకు కూడా అన్నీ పోయినాయి, మాకు కూడా కొద్దిగా అన్ని సౌకర్యాలు చూపిస్తారని ముఖ్యమంత్రి గారు మరి విన్నపం చేస్తున్నాము. ఇది పరిస్థితి. మహిళలందరికీ కూడా అలాగే చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పురుషులకు కానీ వీళ్ళందరికీ కూడా వసతులు కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా సౌకర్యం కల్పించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ చీరలు కూడా వితరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే క్రిస్ట్ వచ్చి మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో చీరలు కూడా పంచిపెడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చీరలు కానీ లుంగీలు కానీ అలాగే టవల్స్ కానీ ఇవన్నీ కూడా
దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా వీళ్ళందరికీ ఎవరైతే క్రిస్ట్ వచ్చి సర్వం కోల్పోయారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు కానీ లుంగీలు కానీ టవల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఫుడ్తో పాటు ఇవి కూడా కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సార్ చెప్పండి, అసలు ఇక్కడ దుప్పట్లు కానీ లింగీలు కానీ కండవాలు కానీ అన్ని సమస్తం సమకూరుస్తున్నారు. చంద్రబాబు నాయుడికి సమస్తం అందరికీ పేద ప్రజలకు సమకూరుస్తున్నాడు. తిండి కానించి ఏది లోటు లేకుండా అన్నీ పంచుతున్నారు. అంటే దాదాపు ఈ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉంటారు, ఎన్ని రోజుల నుంచి వసతులు కల్పిస్తా ఉన్నారు? ఇప్పుడు 5-6 రోజుల నుంచి అదే జరుగుతుంది కదండి. 500 మంది 600 మంది ఈ పునరావాస కార్యక్రమం కానించి ఉన్నారు. 500 మంది 600 నుంచి నిద్రాహారాలు లేకుండా అంతా శ్రమించి కష్టపడి అందరికీ పంచుతున్నారు. అది మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎంతమంది ఉంటారు, వీళ్ళకి ఫుడ్ వసతులతో పాటు మీరు దుప్పట్లు ఇలాంటివి కూడా కల్పిస్తూ ఉన్నారు కదా, అసలు ప్రజలు ఏ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు సంతోషం? ప్రజలు మీతోనే మాట్లాడారండి. ఎంత సానుకూలంగా బాబు గారి గురించి మాట్లాడుతున్నారో మీకే తెలుసు. 4 రోజులుగా నిద్ర లేదు. ఆ 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడడం ప్రజలకి ఈ విధంగా ఇలా ఒక సెట్టు ప్రకారం వరద బాధితుల సహాయార్థం పొద్దున్నే పాల ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ మధ్యాహ్నం స్నాక్స్ కానీ ప్రతిదీ అందుబాటులోకి తీసుకొచ్చారండి. వసతులకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు ఎనీ టైం ఏ చిన్న ఇబ్బంది కలిగినా వితిన్ సెకండ్స్లో అధికారులు వస్తున్నారు. మా ఇన్ఛార్జి గారి సహకారంతో, మా డివిజన్ అధ్యక్షుల సహకారంతో, పార్టీ నాయకులుగా మేమందరం సహకారంతో, వాలంటీర్ల సహకారంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందజేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుందని ఇక్కడ ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎలాంటి పరిస్థితి ఉంది అసలు ఇక్కడ? 5 రోజులు అవుతుందండి ఇక్కడ పునరావాస కేంద్రం కల్పించి. ఈ 5 రోజుల్లో అన్నీ అందుబాటులో ఉన్నాయండి ప్రజలకి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దుప్పట్లు కానీ అలాగే టవల్స్ కానీ చీరలు కానీ ఇవన్నీ కూడా వితరణ చేస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు కానీ కొంతమంది అధికారులు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో దృష్ట్యా ఇక్కడ ఇవన్నీ కూడా అందిస్తున్నా. మీ పేరు? నా పేరు సుగుణమ్మ తానికొండ. ఏ ఏరియా అమ్మ మీది? తారకానగరం. ఇప్పుడు మెట్లు దిగుతాం కదా, రాణిగారి తోట నుంచి కిందకి దిగుతాం కదా తారకానగరం. మీ ప్రాంతానికి మాకే వచ్చింది ముందు ఎంత పోయి 7కి వచ్చినాయి, 7 పోయి 7 దాకా వచ్చినాయి. ఇక మేము చేయరాక వదిలేసాము సామాన్లన్నీ. మరేంటి ఇప్పుడు పునరావాస కేంద్రాలు కల్పించారు కదా మీకు, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఏమో ఇప్పుడు వరకు అట్ట ఏమి లోటు లేదులే, కానీ అబద్ధం అనకూడదు. ఆయన ఉన్నప్పుడైనా అప్పుడు చేసిన, కానీ ఆయనకి అప్పుడు ఎంత లేదు కదా, ఇంత వరదలు అవి అని ఏమి లేవు. బాగానే ఉంది, బాగానే అయిపోయింది. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు ఆయనే. మరి ఏం చేస్తాడో తర్వాత సంగతి అది దేవుడు తెలియాలి, అంతే కదా. ఏంటి మరి ఫుడ్ పెడుతున్నారా 3 పూట్ల మీకు? 3 పూటలు పెడుతున్నారు, టిఫిన్ ఇస్తున్నారు, అవి ఉన్నాయిలే సౌకర్యం బాగానే. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ అయితే మీకు? జరుగుతున్నాయి.